ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుని మహాకృప చేత దేవుడు మనలను మరి యొక్క మాసంలోనికి అడుగు పెట్టింపజేసిన విధానం బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతో ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నది ఏంటంటే, ఈ రోజుల్లో మనం వింటూ ఉన్నప్పుడు వాస్తవానికి 2018 సంవత్సరం నుండి కూడా బిగినింగ్ నుంచి కూడా నేను వింటూనంటే చాలా ఆకస్మికమైనటువంటి మరణాలు ఇవి మనం వింటూ ఉన్నాం. ఈవెన్ గడిచినటువంటి దినములలో కూడా మన ప్రియులు దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రహం గారు 99 సంవత్సరాల వయసు వరకు ఆయన జీవించినటువంటి వారై ఆ తదుపరి ప్రభు యొక్క పిలుపునందుకొని ఆయన యొక్క రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి. అఫ్కోర్స్ ఒకవేళ లోక సంబంధంగా కూడా ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో సెలబ్రిటీగా ఎన్నో సినిమాల్లో ఎన్నో సంవత్సరాలు నటించినటువంటి శ్రీదేవి అయినటువంటి ఆమె ఆకస్మికంగా చనిపోయినటువంటి విషయాలు గడిచిన దినాల్లో మనం చూస్తూ వచ్చినాం. ఆమె యొక్క దేహాన్ని భారతదేశాన్ని తిరిగి తీసుకుని వచ్చిన తర్వాత ఎంతమంది ప్రజలు ఆ విషయాన్ని తట్టుకోలేక వెళ్ళి ఆ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఎంతమంది ఎలాంటి విచారాన్ని వ్యక్తపరిచినారు అన్నటువంటి. అఫ్కోర్స్ ఒక సెలబ్రిటీ అయ్యున్నా, లేదా ఒక ప్రఖ్యాతి గడించినటువంటి దైవజనులు అయ్యున్నా, లేక సామాన్యులమయ్యున్నా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి, మీతోటే నేను మాట్లాడుతున్నాను. అందున ఈ నా కార్యక్రమం చూసేటువంటి వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వారు, ఇంటికాడ ఉండినటువంటి వారు మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మీరు చాలామంది ఫోన్ చేసేటప్పుడు మీ యొక్క బలహీనతల గురించి మీరు చెప్తూ ఉన్నారు. చాలామందికి మనకి షుగర్ వలన వచ్చేటువంటి బలహీనతలు, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళు మంటలు, లేకపోతే ఏదో ఒక బలహీనత అయినటువంటిది. ఈ షుగర్ కూడానండి భయంకరమైన వ్యాధి అండి బాబు. ఇది కూడా నిజం చెప్పాలంటే ఎయిడ్స్ అనే దానికంటే గౌరవం అని చెప్పేసి అన్నట్టు ఉంటారు. ఇంకా ఎయిడ్స్ వచ్చినటువంటి వాళ్ళైనా 10-15 సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు బాగానే. కానీ ఈ షుగర్ వచ్చినందువలన మనం సరిగ్గా దాన్ని కనుక జాగ్రత్త చూసుకోనకపోతే సడన్గా ఏ అవయవాలు దెబ్బతీస్తుందో, లేకపోతే ఎలాంటి ప్రాణాపాయం తీసుకుని వస్తుందో తెలియనటువంటి రీతిగా వచ్చేటువంటి విషయాలు. సో లెట్స్ టేక్ కేర్ ఆఫ్ దిస్ టెంపుల్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు మనకిచ్చిన దేవాలయముగా ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య సంబంధించినటువంటి సూత్రాలు మనం పాటించాలి. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలని ఆశపడుతున్నాను, అది ఏంటంటే అన్నం ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత తక్కువ తీసుకోండి స్నేహితులారా. ఎందుకంటే నాకు తెలిసినంత కామన్ సెన్స్తో నేను అర్థం చేసుకున్నటువంటి మాట ఏంటంటే, రైస్ ఎంత తక్కువ తింటే అంతగా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. దానికి బదులు పండ్లు కొనుక్కుందాము, ఏదైనా కూరగాయలకు సంబంధించినవి తీసుకుందాము. మన ఆరోగ్యాన్ని ఈ వయసులో మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈవెన్ నౌ ఐఎమ్ 58. ఇప్పుడు నేను కూడా 58 సంవత్సరాల వయసుగా ఉండినటువంటి వాడిని. సో నేను కూడా జాగ్రత్త తీసుకున్నాను కూడా. నేను కూడా ఆరోగ్య సూత్రాలు పాటించడంలోని, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అండ్ అబౌవ్ ఆల్ గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప నా మీద ఉండబట్టి ఈరోజు నేను దేవుడు నన్ను కాపాడుతున్నాడని చెప్పగలను. ఈ రోజుల్లో మనం ఎక్కువ శాతం చాలామంది సంఘాలు అనగా డినామినేషనల్ సంఘాలు కానివ్వండి, ఇప్పుడు డినామినేషనల్ సంఘాలు పెడుతున్నారు కదా, ఈవెన్ ఇండిపెండెంట్ సంఘాల వాళ్ళు కూడా ఈ లెంట్ డేస్ అనేటువంటి రీతిగా మనం పాటిస్తూ ఉన్నాం కదా. ఈ మార్చి నెలంతా కూడా బిజీగానే ఉంటూ ఉంటాం లెంట్ డేస్ అని. సో ఈ విషయంలో కూడా ఒక మాట నేను ఆలోచన చేసినప్పుడు, ఈ రోజు లేకపోతే ఈ వారం ఈ కొన్ని దినాలు ఈ నెలలో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక అంశముగా నేను మీ దగ్గర తీసుకొని రావాలని చెప్పేసి ఆశపడుతున్నాను. అదేంటంటే యేసు రక్తాన్ని గురించినటువంటి విషయం. ఈరోజు నేను మీ మీద కూడా నేను ప్రకటన చేస్తున్నాను. నాజరుడైన యేసు నామములో యేసు రక్తము మీ మీద నేను ప్రక్షాళన చేస్తున్నా. హల్లెలూయా. ఒకవేళ డాక్టర్స్ అయినటువంటి వాళ్ళు నాకు టెస్ట్ చేసి బ్లడ్ అది టెస్ట్ చేసి నా రక్తాన్ని గురించి చూసినప్పుడు ఏమంటారంటే, డాక్టర్స్ న్యాచురల్లీ షుగర్ ఉందండి అనేటువంటి రీతిగానే రిపోర్ట్ ఇస్తారు. ఇంకేం చేస్తాం, ఇంకా వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్తారు, అవన్నీ వాస్తవాలు. కానీ నా ప్రోగ్రాం సత్య సువార్త. దేవుని యొక్క వాక్యం అనే సత్యం ఏం చెప్తుందనంటే, ఆయన రక్తములో నా రక్తాన్ని దేవుడు శుద్ధి చేసినాడు. ఆయన యొక్క రక్తములో నా రక్తంలో ఉన్న షుగర్ని ఆయన నార్మల్ చేసినాడు. ఒకవేళ షుగర్ ఉంది అని వాస్తవానికి వైద్యులు నాకు చెప్తున్నా, షుగర్ ఉన్నవాడికిలాగా నేను తిరగట్లేదే, షుగర్ ఉన్నవాడికిలాగా నేను నీరసంగా అయిపోవట్లేదు. నేను నా మటుకు దేవుని యొక్క కృపను బట్టి, ఆయన రక్తము నా మీద ఉండుటను బట్టి నేను పరుగులు పెడుతున్నా. ప్రభుత్వమైతే మార్చి నెలలో మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా తీసుకుని వెళ్ళే బ్యాచ్తో నేను వెళ్తూ ఉన్నా. దేవుని కృప. సో అందుచేత ఈ దినాన్ని ఈనా కార్యక్రమం చూస్తున్న మీ మీద, మీ కుటుంబం మీద, మీ కుటుంబీకుల మీద, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద, బహుశా ఇంట్లో మీ దగ్గర ఒక సర్వెంట్ ఉండి ఉన్నారు, మీకు పరిచయం చేసేటువంటి విధానం ఉండినటువంటి ఒక సర్వెంటు, వారి మీద కూడా నేను యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరు
ఈరోజు ఈ నా కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి మీద, హే ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు నేను నా కార్యక్రమం చూస్తున్నటువంటి ఒకళ్ళు క్రైస్తవేతరులు లేనటువంటి వారుగా మీరు చూస్తున్నారు కాదు, డజంట్ మ్యాటర్ బ్రదర్, మీ గురించి కూడా నేను మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు యేసు ప్రభుని అంగీకరించినా అంగీకరించకపోయినా, యేసు ప్రభుని గురించి, ఆయన యొక్క రక్తాన్ని గురించి మీకు తెలిసినా తెలియకపోయినా, ఈరోజు నేను దేవుని యొక్క సేవకునిగా ఈ కార్యక్రమంలో వచ్చి నేను మీతో మాట్లాడేటువంటి ఒక మాట ఏంటంటే, మీ మీద, ఎస్ మీ మీదే, మీ యొక్క జీవితం మీద యేసు రక్తాన్ని నేను పలుకుతూ ఉన్నా. మీరు అంగీకరించకపోయి నేను పలికాను కనుక మీకు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఆ రక్తము మీ కొరకు జరిగించినటువంటి ఏం చేస్తుంది యేసు రక్తము అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మ్రాను దగ్గరికి వెళ్ళేదానికి ముందు ఆయన తన శిష్యులైనటువంటి వారితో కూర్చొని వారితో కలిసి భోజనం చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి చరిత్ర అది. ఆయన భోజనం చేసేటప్పుడు ఆయన చేసిన పని అంటే ఒక రొట్టెని తీసుకున్నారు, విరిచారు, వారికి ఇచ్చారు, తినండి అని చెప్పారు. ఆ తర్వాత ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రలో ద్రాక్షారసం అనేటువంటిది అందులో పోసి దాని గురించి మాట్లాడితే ఉంటారంటే, ఇది నా రక్తము అన్నట్టు. డేరింగ్ స్టేట్మెంట్ అంటే కదా, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడిన నిబంధన రక్తము. నిబంధన రక్తం అనేటువంటి మాటకు వస్తేనండి పాత నిబంధనలకు వెళ్ళాలి. అక్కడ మోషే గారు ఒకానొక సమయంలో, అనగా ప్రభువైన దేవుడు యెహోవా దేవుడు ఆయన మోషే గారిని కొండ మీదకి రమ్మన్న తర్వాత మరలా తిరిగి వీళ్ళ కింద సరిగ్గా ఉండట్లేదు, వాళ్ళకి వెళ్ళి ఒకసారి చెప్పరా అని చెప్పేసి అంటే క్రిందకు వచ్చి ఈ ప్రజలందరితో చెప్తున్నారు, రే బాబు మీరు అందరూ దేవుని యొక్క మాట శ్రద్ధగా వినండి, జాగ్రత్త అని చెప్పేసి అంటే, సరేనైనా నువ్వు చెప్పిన మాటే మేము వింటామని చెప్పేసి అంటారు. అప్పుడు ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని వాళ్ళ మీద ప్రోక్షించి వాళ్ళ మీద చల్లి ఏమిటంటే ఇదే నిబంధన రక్తము అని చెప్పేసి అంటాడు. సో అది పాత నిబంధనకు సంబంధించిన మోషే గారి ద్వారా సాదృశ్యంగా చెప్పబడినటువంటి రక్తం. కానీ క్రొత్త నిబంధనలు మనం చూచినప్పుడు ప్రియ స్నేహితులారా, యేసు రక్తము మన కొరకు చిందింపబడిన యేసు రక్తం. హల్లెలూయా. ఆ యేసు రక్తమును గురించి ఏమని తెలియజెప్తుందంటే, మన పాప క్షమాపణ కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. హై ఫ్రెండ్స్, ఇప్పటికీ మనం ఆలోచన చేసినట్లయితే 2000 సంవత్సరాల క్రితమే నేను చెప్తున్న ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ దగ్గరికి వెళ్ళిపోయారు. సిలువలో తన యొక్క రక్తం అంతా ఆయన కార్చినారు. అక్కడున్న సైనికుల్లో ఒక సైనికుడు వచ్చి ఈయన చచ్చిపోవడం లేదో చూద్దాం అనుకుని మిగతా వాళ్ళిద్దరికినేమో కాళ్ళు ఎరగొట్టాడంట. కానీ యేసు ప్రభుని గురించి లేఖనం నెరవేరున్నట్లుగా ఆయన ఎముకలలో ఒకటి విరవబడకూడదు గనక కాళ్ళు ఎరగొట్టాలనిపించలే ఆ సైనికుడికి ఎందుకో. కానీ వానికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక బళ్ళు ఒక పెద్ద ఈట లాంటిది తీసుకొని సిలువమ్రాన్ మీద వేలాడుతున్నటువంటి యేసు పకటముకల్లో పొడిచాడంట. ఆ పకటంలో పొడిచి దాన్ని లాగేసరికి అప్పటికే యేసు తన ఆత్మని తండ్రి చేతులకు అప్పగించేశారు గనక ఇక శరీరంలో ఆత్మ అనేటువంటిది లేదు గనక ఆ రక్తము కాస్త నీరులాగా మారిపోతున్నటువంటి ఒక నీరు రక్తము ఉన్నది కూడా మొత్తం బయటకు వచ్చిందండి. అది మన కొరకే చిందింపబడింది, నా కొరకు. ఇవి ఈరోజు మీ కొరకు కూడా నేను చెప్తాను. ఈరోజు నా మాటలు వినిస్తున్న మీ కొరకు. హే ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఎటువంటి జీవితంలో మనం ఉన్నప్పటికైనా సరే, ఈరోజుని అంటే పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, ఈరోజుని తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఏమంటే ఈరోజున మనం తప్పు చేసిన వాళ్ళము కామా, మన యొక్క జీవితంలో మనం ఇంతకు ముందు పాపం చేసినటువంటి వాళ్ళం కామా, ఏదో ఒక పొరపాటు అనేటువంటిది జరగలేదా? అఫ్కోర్స్ ఒకవేళ నేను పాపం అన్నంత మాత్రాన్ని సాధారణంగా మన క్రైస్తవ బిడ్డలైనటువంటి వారికి ఉన్న ఆలోచన ఏంటంటే వ్యభిచారం చేస్తేనే పాపం అని అనుకుంటారు కదా. కానీ ఈరోజు నేను చెప్తున్నానండి, దేవుని మాటను ఆజ్ఞను ఉల్లంఘించడం కూడా పాపమే. మనం చేయవలసినది చేయకపోవటం పాపమే, చేయకూడనిది మనం చేయటం పాపమే, మన పొరుగు వాడిని ప్రేమించకపోతే పాపమే, మన పొరుగు వాడి మీద చెడ్డ మాట పలికితే పాపమే, మన ఇంట్లో వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటే పాపమే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అబ్బో ప్రతీదీ పాపంగానే పరిగణించబడుతూ ఉంటుంది. సో ఆ లెక్కలో చెప్తే మీరు తప్పు చేసిన వాళ్ళే, నేను తప్పు చేసిన వాడినే, మనందరం పాపం చేసినటువంటి వాళ్ళమే. కానీ సువార్త ఏంటంటే, సత్యమైనటువంటి యొక్క సువార్త ఏంటంటే, నేను పాపిగా నా దేవుడు చూడటంలే, ఈవెన్ మిమ్మల్ని కూడా పాపులుగా దేవుడు చూడటంలే. మీ మీద ఆ పాపం అనేటువంటిది, ఆ పాపను చూసి నువ్వు చెడిపోయినోడు, నువ్వు పాపివి, నువ్వు క్రైస్తవుడు కాదు, ఇలా మాట్లాడే దేవుడు కాడు నా దేవుడు. నా దేవుడు ఏం చేస్తాడంటే, నా మీద, మీ మీద, మనందరి మీద తన ప్రియ కుమారుడైన యేసు రక్తాన్ని చూస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆ ప్రియ కుమారుడైన యేసు రక్తము వలన మీ పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నవి అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, నా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు రక్తము ద్వారా నా పాపములను క్షమిస్తారు కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను చేసిన పాపాలు ఒప్పుకోకపోతే అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు. ఈరోజు నేను చెప్తున్నానండి, నువ్వు ఇంకా ఒప్పుకొనక మునిపే
ఒకవేళ నువ్వు చేసిన పాపం, ఇది పాపం, నేను పలానా చేశానని నీకు తెలిసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకున్నట్టు అనేటువంటిది అది చేస్తేరాలి, అది తప్పదు మళ్ళీ. ఎందుకంటే మనకి ఇక్కడ మనం యోహాను రాసినటువంటి ఒక మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 9వ వచనాల దగ్గర ఏముంటుందంటే, మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి దగ్గర మన పాపములను ఒప్పుకుంటామో, నేను పాపిని అని నేను ఎప్పుడైతే ఒప్పుకుంటానో, అప్పుడు ఆయన యేసు రక్తము నా ప్రతి పాపము నుండి నన్ను కడిగి పవిత్రునిగా చేస్తూ ఉన్నది. ప్రతి పాపము నుండి నన్ను కడిగి పవిత్రునిగా చేయగలిగినటువంటి ఒక స్థితి యేసు రక్తంలో ఉండి ఉన్నది. కానీ ఈరోజు నేను ఒకవేళ ఒప్పుకోకపోయినా, నాకు ఒకవేళ తెలియలేదు, ఒకవేళ ఏదో కొన్ని విషయాలు నేను మర్చిపోయాను, అయినప్పటికీ నా దేవుడు ఏమంటాడంటే, యేసు రక్తము నీ ప్రతి పాపమును కడిగి వేసి ఉన్నది. ఈరోజు నేను అంగీకరించవలసిన విషయం ఏంటంటే, నా పాపములను నా యేసు ద్వారా దేవుడు క్షమించాడు. యేసు రక్తములో ఆయన నన్ను కడిగి శుద్ధి చేసి ఉన్నాడు. ఇది నేను ఒప్పుకోవాలి. ఈరోజు అందుకనే మీకు ఈ సత్యస్వాడు చెప్తున్నాను. అది ఏంటంటే, యేసు రక్తము మీ పాపములన్నిటిని కూడా క్షమించేసింది. యేసు రక్తము మీ దోషములన్నిటిని కూడా క్షమించి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితమే, ఈ రోజున కాదు క్షమిస్తుంది. అఫ్కోర్స్ నా జీవితంలో దేర్ వాజ్ ఎ డే, ఒక రోజు అనేటువంటిది నా జీవితంలో నాకు ఎదురైంది. ఆ రోజు నేను ఏం చేశానంటే, 41 సంవత్సరాల క్రితం, అనగా 1976వ సంవత్సరంలో మే నెల 16వ తారీఖున నేను ఇలాగ నా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు సడన్గా దేవుని యొక్క వాక్యము ఒక వెలుగు నా మీద పడినట్టుగా నా మీద పడింది. అప్పుడు నా జీవితం చూసుకుంటే నల్లగా చీకట్లాగా అనిపించినటువంటిది అనమాట. అప్పుడు నేను అనుకున్నా, అయ్యో పాదిరి గారు అబ్బాయిని కదా, నేను ఇంత మంచోడు కదా, అలాంటప్పుడు నేను మంచిగా ఉంటున్నప్పుడు నేను మందు కొట్టలేదు, నేను సిగరెట్లు తాగలేదు, నేను ఆడపిల్లలతో స్నేహం చేసి తిరగలేదు, వ్యభిచారం చేయలేదు, నేను ఎంత మంచిగా ఉన్నాను కదా, అలాంటప్పుడు నా బతికేంటి ఇలా నల్లగుంది అనే ప్రశ్న వేసుకున్నా. కానీ అప్పటికే నేను కొన్ని వాక్యాలు కంఠస్థాలు చేయించేవారేమో మా నాన్నగారు, ఆ కంఠస్థం చేయించినటువంటి ఒక వాక్యం నా జ్ఞాపకాన్ని తీసుకొని వచ్చినారు దేవుడు. ఏమని అంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఒక మాట అంటాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతూ వచ్చారు. ఇంకొక మాటగా దాన్ని చదువుకుంటే, ఇంగ్లీష్ భాషలో చదువుకుంటే, దేవుడు అనుగ్రహించిన మహిమని కోల్పోతూ చీకటైపోతూ వచ్చి ఉన్నారు. సో అందరూ పాపం చేసిన వాళ్ళే. నేను పాదిరి గారు అబ్బాయి అయినంత మాత్రాన్ని నేను పరిశుద్ధుని గాను, లేకపోతే సిగరెట్లు తాగినంత మాత్రాన్ని, మందు కొట్టినంత మాత్రాన్ని, వ్యభిచారం చేయనంత మాత్రాన్ని నేనే పరిశుద్ధుడని కాను. ప్రతి మనిషి పాపము చేసినటువంటి వారమే. నిజాన్ని చెప్పాలంటే స్నేహితులారా, అసలు మనం పుట్టుకే పాపంలో పడుతున్నాం బాబు. అందుచేత మన పుట్టుక పాపంలో పుట్టాము గనక మనం పాపాలు చేస్తున్నాం. పాపాలు చేస్తే పాప అయినటువంటి వాళ్ళం గాము, మనం పాపి అయి ఉన్నాము గనక మన పాపాలు చేస్తూనే ఉన్నాం. కానీ సువార్త ఏంటంటే, నా యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని నా కొరకు ఆయన కార్చినారు, తన పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు చిందించున్నారు. మానవ జీవితంలో నా యొక్క పాపముల నుండి నన్ను క్షమించి, నన్ను కడిగి, నన్ను శుద్ధి చేయడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు కార్చిన రక్తం ఈ రోజుకి నా జీవితంలో కూడా నాకు పనిచేసిందండి. 1976లో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని నేను అంగీకరించినప్పుడు, ఆయన ప్రేమ చేత, ఆయన ప్రణాళికను బట్టి తన రక్షణ భాగ్యాన్ని నా కొరకు తెలియజేసి ఉన్నారు. నేను అది నమ్మాను గనక ఈ రోజున రక్షింపబడినటువంటి ఒక బిడ్డగా ఆ క్రీస్తు కొరకు నేను జీవించగలుగుతున్నా. అఫ్కోర్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఏ తప్పు చేయలేదంటారా, అది జరిగే ఉంటుంటాయండి బాబు. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా, ఈ రక్త మాంసాలతో ఉంటున్నటువంటి వాడినే కదా, మానవ తలంపులతో ఉంటున్నటువంటి వాడినే కదా. ఎవరెవరి మీద ఎలాంటి చెడ్డ అభిప్రాయాలు పెట్టుకున్నానో, ఎవరెవరి గురించి చెడ్డగా మాట్లాడి ఉన్నానో, ఏ చెడ్డ తలంపులు నాలోనికి వచ్చి ఉన్నావో, సో ఇలాగున జరుగుతున్నా ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యమని ఈ సత్యం సువార్తగా నాతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను క్షమించినాడు. బుద్ధి తెచ్చుకొని, ప్రభా ఇక మీద మళ్ళీ అలాంటి తప్పులో పడకుండా నీవే నాకు సహాయం చేయాలంటే, దేవుడు తన పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించి పాపము జోలికి వెళ్ళనివ్వకుండా, పాపములో పడనివ్వకుండా, కళ్ళు వేసి లాగి పెట్టినట్టుగా ఆ దేవుడు నన్ను లాగి పెడుతున్నాడు. ఎన్నో పర్యాలను బాబు. ఈరోజుని సెలబ్రిటీస్కి ఉన్నటువంటి వాళ్ళకి తప్పులు ఉండవని అనుకోకండి, సెలబ్రిటీస్కి ఉన్నటువంటి వాళ్ళకి శోధనలు రావని అనుకోకండి. నిజంగా చెప్పాలంటే నేను అంటాను, సెలబ్రిటీస్గా కాస్త టీవీలో కనబడుతున్న తర్వాత శోధనలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి, శోధన సమయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువైపోతూ ఉంటాయి. సో అలాంటి సమయాల్లో నా మటుకు నేనండి చాలాసార్లు నేను ఎదుర్కొన్నటువంటి విషయం ఏంటంటే, ఇక జారిపోయినా, ఇక పడిపోయినా, అంచులోకి వచ్చేసానా అన్నంత వరకు వచ్చేసరికి దేవుడు ఎవరో ఒకళ్ళ తేవడం, అక్కడ దాన్నే దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవుడు ఏదైనా బుద్ధి చెప్పడం, ఓ దెబ్బ కొట్టినట్టు కొట్టడం, దెబ్బ కొట్టడం, చిన్న దెబ్బలేండి, మళ్ళీ గట్టిగా కొడితే దేవుడు కొడితే తట్టుకోలేం కదా. వెంటనే తప్పు తెలుసుకున్నాం, అయ్యో ప్రభా ఇలాంటి దానిలో పడిపోయాను ప్రభా, సారీ నాయనా అనుకొని అలాంటి శోధనలో పడిపోనివ్వకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. ప్రతి పాపము నుండి యేసు రక్తమే నన్ను కడిగి పవిత్రపరిచినది. ఈరోజు అదే సువార్త
నేను మీతో కూడా చెప్తున్నాను. స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఏమైనా రాయబడుతుందనంటే, ప్రతి విషయం కూడా మన యొక్క రక్తము ప్రోక్షింపబడుట వలన మన పాపముల నుంచి మనం కడగబడి మనం శుద్ధి చేయబడి, రక్త ప్రోక్షణము లేకుండా మనకు పాపములకు క్షమాపణ అనేటువంటిది లేదు. పాత నిబంధనలో లేవియకాండం 4వ అధ్యాయము 5వ అధ్యాయాల్లో కనుక మనం చూసినట్లయితే వ్యాధి నుంచి శుద్ధి చేయబడేది రక్తం వల్లనే. మనం ఏదైనా అపరాధం చేస్తే శుద్ధి చేయబడేది రక్తం వల్లనే. ఒకడు పాపము చేస్తే శుద్ధి చేయబడేది రక్తం వల్లనే. ఒకడు ఏదైనా మైలు అంటుకుంటే కనుక ఒక చచ్చిపోయిన ముట్టుకున్నా, లేకపోతే ఒక వేరేగా ఉన్నటువంటి స్త్రీని ముట్టుకున్నా, దాని వలన కలిగినటువంటి అపవిత్రత నుంచి వాడు శుద్ధి చేయబడాలన్నా రక్తం వల్లనే. దేవుడు ఆనాడు మోషే ద్వారా తెలియజేసినటువంటి మాట ఏమంటాడంటే, యాజకుడు ఆ రక్తాన్ని ప్రోక్షించి వాడు శుద్ధి చేయబడ్డాడు అని డిక్లేర్ చేయాలి అని చెప్పేసి అంటాడు. ఈరోజు నీ దేవుని యొక్క సేవకునిగా నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట అది. నా ప్రియ స్నేహితులారా, నా దేవుడు, మన యొక్క ప్రభువు, మన యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దినాన్ని మనతో చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన మనలను శుద్ధి చేసి ఉన్నారు. తన రక్తముతో మన పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులన్నగా చేసి ఉన్నారు. ఇక మీదట నీవు పాపిగా జీవించవలసిన అవసరం లేదు. బ్రదర్, మీతో నేను మాట్లాడుతున్నా. రమ్మా సిస్టర్ గారు, మీతో కూడా నేను మాట్లాడుతున్నా. ఏమో తెలిసి తెలియక ఒకవేళ ఏ పాపంలో మీరు పడిపోయి ఉన్నారు, తెలిసి తెలియక ఏ శోధనలో ఒకవేళ మీరు పడిపోయి ఉన్నారు, ఈరోజు క్రీస్తు ప్రేమతో నేను మీతో చెప్తున్నాను, దేవుని యొక్క ప్రేమతో నేను మీతో చెప్తున్నాను, మీరు ఆ పాపంలో జీవించవలసిన అవసరం లేదు. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఏంటి సత్యం అని అంటే, మీ కొరకు నా కొరకు యేసు తన రక్తాన్ని ఆయన చిందించి ఉన్నారు. ఈ రోజున మనలను, మన పాపము నుండి మనల్ని క్షమించి, మన యొక్క పాపములను తీసివేసి, మన యొక్క పాపములను మనల్ని శుద్ధినిగా చేసి, ఈ రోజున పాపము లేని వ్యక్తిగా, ఇది నా ప్రభు చెప్తున్నటువంటి మాట. దిస్ ఇస్ సో సింపుల్ బట్ ఇట్ ఈస్ సో కాస్ట్లీ విత్ జీసస్ కదా. యేసు తన రక్తము మన కొరకు చిందించినాడు. పాపము లేని యేసయ్య రక్తం, నిరపరాధి అయిన యేసు రక్తం, మానవుని యొక్క రక్తం మనుషులమైనటువంటి మనలను శుద్ధి చేయడానికి 2000 సంవత్సరాల క్రితం చిందింపబడింది. అదే రక్తాన్ని ఈరోజు నేను మీ మీద ప్రోక్షిస్తూ ఉన్నా. అదే యేసు రక్తాన్ని నేను మీ మీద పలుకుతున్నా. ఇట్ ఈస్ సచ్ ఎ పవర్ఫుల్ బ్లడ్. ఈ రక్తం ఎంత శక్తివంతమైనటువంటిది అంటే, యావత్ లోకమంతని కూడా శుద్ధి చేయగలిగినటువంటి ఒక రక్తం. ఆ రక్తాన్ని గురించిన ఒక్క మాట పలిగితే చాలండి, మన దోషములన్నీ కూడా తొలగిపోయినటువంటి. సాధారణంగా రక్తంలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, త్వరగా గట్టుకుపోద్ది కదా. మనకి ఏదైనా చిన్న తెగింది అనుకోండి, ఇక్కడ ఏదైనా గుచ్చారనుకోండి, గుచ్చిన తర్వాత కొంచెం రక్తం వచ్చింది, దాన్ని టెస్ట్ కొరకు తీస్తారు, ఆ తర్వాత దాన్ని నొక్కి పెట్టి ఉంచితే అయిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి రక్తం రాకుండా. ఒకవేళ అలాగే ఉంచేసినా కొంచెం రక్తం బొడగలాగా పైకంటూ వచ్చినట్టు వచ్చి కాసేపటికి అది గడ్డ కట్టేస్తుంది. ఇక మిగతా రక్తం అంతా బయటికి రానివ్వకుండా అది అక్కడ గడ్డ కట్టేసేటువంటి ఆ లక్షణం రక్తంలో దేవుడు పెట్టి ఉన్నాడు. కానీ నా యేసు రక్తం 2000 సంవత్సరాల క్రితం కార్చబడినటువంటి రక్తం. ఈరోజు నేను పలుకుతుండగా ఒక పచ్చి నెత్తురు ఎలాగైతే పనిచేస్తుందో అలాగున ఆ యేసు రక్తము మన ప్రతి పాపమును కడిగివేసింది. ఐ టెల్ యూ వన్స్ అగైన్, మళ్ళొకసారి నేను చెప్తున్నా, మీ పాపము, నా పాపం, మన యొక్క పాపములన్నిటినీ యేసు రక్తము కడిగివేసి ఉన్నది. ఇది సువార్త. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, అయ్యో అంత తేలికండి, నేను ఒప్పుకోవాలి కదా, ఆ రక్తంతో నేను ఉతకబడాలి కదా, ఆ రక్తంతో నేను కడగబడాలి కదా, ఆ రక్తం నన్ను అంత అన్ని పాపాలు తీసేసిందండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. నో, ప్రతి పాపాన్ని తీసేసిందండి. నువ్వెంత ఘోరమైన పాపమైనా, ఐ థింక్ ఈరోజు ఈయన వాక్యాన్ని వింటున్నటువంటి ఒక వ్యక్తి, నువ్వు భయంకరమైన పాపంలో నువ్వు జీవిస్తున్నావు. నీ కుటుంబానికి తెలియకుండా, నీ బంధువులకు తెలియకుండా నువ్వు ఒక భయంకరమైన పాపంలో నువ్వు జీవిస్తున్నావు. నీకు తెలుసు అది తప్పని, కానీ దాని నుంచి బయటికి రాలేకపోతున్నావు, బానిస అయిపోయావు ఆ పాపానికి. ఈరోజు ఫ్రెండ్, స్నేహితులరా, నేను మీతో చెప్తున్నటువంటి మాట ఇది, డోంట్ వర్రీ. ఈరోజు ఒకవేళ నేను బానిసని అని అనుకోవద్దు. ఇక మీద నీ యొక్క నువ్వు మనసులో అనుకోవాల్సింది ఏంటంటే, ఎస్ పాస్టర్ గారు, మీరు చెప్తున్న రక్తాన్ని నేను నా మీద కూడా పలుకుతున్నా, నేను తీసుకున్నా ఆ రక్తం నా మీదకి నేను పలుకుతూ ఉన్నా అని చెప్పేసి యేసు రక్తాన్ని పలకండి. మీ ప్రతి పాపం నుంచి మిమ్మల్ని దేవుడు క్షమించి ఉన్నాడు కనుక మీరు యొక్క పాపంలో జీవించవలసిన అవసరం ఉండదు. ప్రకటన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కనుక మనం చదువుకుంటూ ఉన్నప్పుడు అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు కొందరు మనుషుల గురించి చూపించారు. ఆ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నటువంటి భక్తుడైనటువంటి యోహాను గారితో అక్కడ ఉన్నటువంటి పెద్దలు లేక దూతలైనటువంటి వారు మాట్లాడతారు. వీళ్ళెవరో తెలుసా అని చెప్పేసి అని తెల్లని వస్త్రములు ధరించినటువంటి కొందరు గురించి అడుగుతారు. ఈయనంటాడు, యోహాను గారు అంటాడు, నాకేం తెలిసిన అయినా అదేదో నీకే తెలుసు, అది నువ్వే చెప్పరాదా అని చెప్పేసానంటే, అప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు అనమాట. ఏంటంటే, వీరు శ్రమలలో నుండి వచ్చినటువంటి వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నటువంటి వారు. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని
తెలుపు చేసుకున్నటువంటి వాళ్ళు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మన వస్త్రము కూడా తెలుపుదనంగా చేయబడ్డానికైనటువంటి రీతిగా యేసు రక్తము మన మీద ప్రోక్షింపబడింది. వాస్తవానికి యేసు రక్తం మన మీద పెడితే నా షర్ట్ ఉన్నట్టుగా రెడ్ కలర్లో ఉండాలి కదా, ఎందుకంటే రక్తం సాధారణంగా రెడ్ కలర్లో అన్నట్టుగా ఉంటుంది. కానీ స్నేహితులారా, యేసు రక్తం ఏం చేస్తుందనంటే ఆ రక్తము మన మీద, మన వస్త్రం మీద ప్రోక్షింపబడినప్పుడు మన యొక్క వస్త్రాలని తెల్లని వస్త్రాలుగా చేసేస్తుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యెహోషువ అనేటువంటి ఆ యొక్క యాజకుని గురించి ఒక మాట ఇలాగ తెలియజేయబడుతూ ఉంటుంది. యెహోషువ అనేటువంటి ఆయన యాజకుడు, యాజక ధర్మాన్ని చేస్తున్నటువంటి వాడు. కానీ సాతానుడు అపవాది వాడు ఫిర్యాది అయి అక్కడ నుండి మాట్లాడుతుంటాడు కదా, చూడు యెహోషువ వస్త్రాలు ఎలాగో మలినమైపోయినాయో, యాజకుడే మళ్ళీ పాదిరి గారే పెద్ద ప్రసంగాలు చేసేటువంటి ఆయన బ్రతుకు చూడు ఎలాగైపోయిందో అని చెప్పేసి చూపిస్తాడు. హే ఫ్రెండ్స్, ఒక మాట ఉన్నట్టుగా నేను చెప్పిన, ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్ గారులు కూడా అలాగే మచ్చలు డాగులు తెచ్చుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నారమ్మా. ఈ రోజున ఒకవేళ ఎవరైనా ఒక దైవజనుడు ఈ నా కార్యక్రమాన్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే, ఏ దైవజనుడా, నా ప్రియ సహోదరుడా, అమ్మ, సిస్టర్ గారు, దేవుని యొక్క సేవా పరిచయం చేస్తున్నావు సిస్టర్ గారు, మీతోటే నేను పంచుకుంటున్నాను. వద్దమ్మా, అట్లాంటి శోధనలో పడిపోకూడదు. అలాంటి శోధనలో మనం ఉండకూడదు. వస్తాయి మీద పడతారు ఈ సంఘస్థులైనటువంటి వాళ్ళు, మరీ శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్నేహంగా, చాలా ప్రేమపూర్వకంగా మనల్ని మెచ్చుకుంటూ, మనల్ని ఏదో పొగుడుకుంటూ, మనకు దగ్గరగా వచ్చి రాసుకొని పూసుకొని మనల్ని ఏదో ప్రేమిస్తున్నట్టుగా, మీకోసమే తెచ్చానండి, మీరే తాగండి, ఇది నేను తాగే గ్లాసులో తాగండి, నేను తినే ప్లేట్లో తినండి, ఇలాంటి నానా రకాల డైలాగులు వేసి మనల్ని పడగొట్టేస్తూ ఉంటారు. మరి బీ కేర్ఫుల్, లెట్స్ నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ఉచ్చులోనికి, సాతానుగాడి యొక్క ఉచ్చులోనికి మనం పడిపోవద్దు. ఈరోజు క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, సేవకులైనటువంటి వారి మీద ఈ మచ్చ, డాగు, కలంకమైనటువంటిది ఉండకూడదు. అయినా సువార్త ఏంటంటే అక్కడ దేవుని యొక్క దూత ఉండి ఒక మాట అంటున్నాడు. ఏంటంటే అతని మీదున్న మలిన వస్త్రాన్ని తీసివేయండి, పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని అతనికి తొలగించండి, అతని మీద ఉన్నటువంటి మైలైపోయినటువంటి తలపాగా తీసేయండి, అతని తలంపులు మంచిగా ఉండాలి, అతని ఆలోచనలు శుభ్రంగా ఉండాలి. ఎవరొచ్చి మీద పడుతున్నా, ఎవరొచ్చి ఏ రీతిగా శోధించినా, ఎవరొచ్చి అలాంటి ఎక్స్పోజింగ్ ఇచ్చినా వాటికి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా పడిపోకుండా ఉండి మంచి ఆలోచన ఈ సేవకునికి ఉండాలి, మంచి ఆలోచన ఈ సేవకురాలకు ఉండాలి. గనక అతని తలపాగా తీసేయండి అని చెప్పేసి అని పరిశుద్ధమైన తలపాగా పెట్టారండి, పరిశుద్ధమైన వస్త్రాలు పెట్టారండి. అది తెల్లని వస్త్రం అంటే. ఈరోజు నేను చెప్తాను, హే బ్రదర్, సిస్టర్ గారు, అందరికీ ఇక్కడ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక మీదట మన జీవితం మీద అట్టి మలినం అనేది లేదు. ఇక మీదట మన యొక్క వస్త్రాలు మలినమైనటువంటి వస్త్రాలు కావు. ఇక మీదట మన యొక్క జీవితం మీద ఉండినటువంటిది మాసిపోయిన మలినమైన, మలినముతో అంటుకున్న, అశుద్ధముతో అంటుకున్నటువంటి వస్త్రములు కావు. ఎందుకనంటే మన యొక్క వస్త్రాలు ఉతికింది డిటర్జెంట్ బార్లు కాదు, మన వస్త్రాలు ఉతికింది ఏదో శుభ్రమైనటువంటి నీళ్ళలో వాషింగ్ మిషన్లో పెడితే జరిగింది కాదు. మన వస్త్రములు యేసు రక్తముతో కడగబడినటువంటివి. ఈరోజుని అట్టి యేసు రక్తాన్ని మీ మీద నేను ప్రక్షాళన చేస్తున్నా. యేసు రక్తం మీ కుటుంబం మీద నేను పలుకుతున్నా. బ్రదర్స్, ఒకరు మీరు అనుకున్నారు కదా, మీ పిల్లోడి గురించి ఆలోచన చేస్తున్నారు, మీ కొడుకుని గురించి ఆలోచన చేస్తున్నారు. చాలా చెడ్డగా తిరుగుతున్నాడు కదూ, త్రాగుబోతుగా, వ్యభిచారుగా వెళుతున్నాడు కదూ, భార్యతో కాకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కాదు. మీరు పలకండి, నాకు ఫోన్ చేయకండి, నాకెందుకు మీరు చెప్తారు బాధపడుతూ. మీరే పలకండి, యేసు రక్తం మా కొడుకు మీద నేను ప్రకటిస్తున్నానని చెప్పండి, యేసు రక్తం మీ కుమార్తె మీద నేను ప్రకటిస్తున్నానని చెప్పండి, యేసు రక్తం నా కుటుంబం మీద ప్రకటిస్తున్నానని చెప్పండి. దైవ సేవకుడా, మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, యేసు రక్తం దేవుడు నాకు అప్పగించిన సంఘం మీద పలుకుతున్నానని చెప్పండి. యేసు రక్తము మనల్ని కడిగి పవిత్రులుగా చేసినది. యేసు రక్తము మన ప్రతి పాపమును క్షమించి ఉన్నది. యేసు రక్తము మన పాపముల నుంచి మనం బయట తీసుకుని వచ్చినది. మనం ప్రశస్తమైన వస్త్రము ధరించినట్లుగా, తెల్లని వస్త్రము ధరించినట్లుగా, మన యొక్క వస్త్రాలను తెలుపు చేసినట్లుగా ఆ దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు రక్తము ద్వారా ఆయన మనల్ని శుద్ధి చేసినాడు. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తూ యేసు రక్తాన్ని మీ మీద నేను ప్రక్షాళన చేస్తున్నాను. రైట్ నౌ I speak the blood of Jesus upon you and your family. మీ మీద, మీ కుటుంబం మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. ప్రతి పాపము క్షమించబడినట్లుగా, ప్రతి పాపము కడిగివేయబడినట్లుగా, మన వస్త్రము ఉతకబడినట్లుగా యేసు రక్తాన్ని మీ మీద పలుకుతున్నా. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. 2000 సంవత్సరాల క్రితమే మీరు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించినందుకు నీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నాయనా, యేసుక్రీస్తు ప్రభువుగా మీరు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితం మీరు ఒక సిలువ మ్రాను దగ్గరికి వెళ్ళినప్పుడు సిలువలో మీరు రక్తం అంతా కార్చి ఉన్నారు నాయనా.
గెత్సెమనే తోటలో మా కొరకు మీ యొక్క రక్తమే చెమటగా మీరు కార్చినారు నాయన. సిలువలో చివరికి ప్రక్కటెముకల్లో పొడిచినప్పుడు మీ ఆత్మను అప్పగించిన తర్వాత కూడా నాయన నీరుగా మారుతున్న రక్తము, నీరు ప్రక్కటెముకల నుంచి కార్చబడి ఉన్నది నాయన. మీరు కార్చిన రక్తములో మీరు మమ్మల్ని శుద్ధి చేసినందుకు నీకు వందనాలు. మీరు కార్చిన రక్తములో మా పాపములను క్షమించినందుకు నీకు వందనాలు. మా పాపములకు క్షమాపణ ఇచ్చినందుకు నీకు వందనాలు. మా పాపముల నుంచి మమ్మల్ని కడిగి పవిత్రపరచినందుకు నీకు వందనాలు. మా వస్త్రములు సైతమునైనా నీ యొక్క రక్తములో శుద్ధి చేసినందుకు నీకు వందనాలు. ఇప్పుడే ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ వీరి మీద, వీరి కుటుంబీకులందరి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. డాడీ, మొదట్లో నేను చెప్పినట్లుగా ఈవెన్ ఇంట్లో పనిచేస్తున్న వారి మీద కూడా యేసు రక్తమే నేను పలుకుతున్నా. నాన్న, ఒక్కొక్కసారి నేను ఇంట్లో పనిచేసే వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఇంట్లో పనిచేసేవాళ్ళు మమ్మల్ని సరిగ్గా చూడలేదు నాన్న, మమ్మల్ని సరిగ్గా పట్టించుకుంటలేదు, ఏసడింపుగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను యేసు రక్తాన్ని పలికానో వారు నమ్మకముగా ఇంట్లో పని చేస్తారు. ఇక మీదట నమ్మకమైన పని వారు కొట్టున్నారు నాయన. వారి పాప దోషములు క్షమించబడి ఉన్నవి. మేము కూడా వారి మీద యేసు రక్తాన్ని చూచి నాన్న వారిని సర్వెంట్గానే కాకుండా మా తోటి వ్యక్తిగా మేము ప్రేమించగలిగినట్లుగా అట్టి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎంతటి ఘోర పాపినైనా సరే, ఎంతటి వ్యభిచారంలో జీవిస్తున్నటువంటి వారినైనా సరే, ఎటువంటి భయంకరమైన పాపములు ఉన్నటువంటి వారినైనా సరే మీరు కడిగి శుద్ధి చేసినందుకు నీకు వందనాలు. వారిని పవిత్రపరచినందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. యేసు రక్తం నేను ఇక్కడ పలుకుతున్నా. ఎలా నేను పలుకుతుంటే చాలైనా అద్భుతమైన కార్యం ఈ ఇంట్లో మీరు జరిగిస్తున్నారు. అద్భుతమైన కార్యం ఈ కుటుంబంలో మీరు జరిగిస్తున్నారు. డాడీ, వారి పాపములన్నీ కూడా క్షమించి వేయబడి ఉన్నవి. వారి పాపములన్నీ కడిగి వేయబడి ఉన్నవి. వారి వస్త్రం మీద ఉన్న మలినము తీసివేయబడింది. ఎవరు ఎన్ని బురదలు చల్లుతున్నా, ఎవరెన్ని బురద మాటలు అంటూ ఉన్నా, ఎవరు ఎటువంటి అపనిందలు వీరి మీద మోపినా, ఒకవేళ ఉన్నాయి కూడా ఒకవేళ ఏదైనా మోపినా, ఇక మీదట పాపం వీరి మీద ఇక లేదునైనా, ఇక మీదట తప్పిదము లేనటువంటి వీరి మీద లేవునైనా. నీ రక్తముతో వీరు కడగబడి ఉన్నారు కనుక నీకు స్తోత్రాలు 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 మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి నిత్యము తోడయుండి మిమ్మల్ని కాపాడి మీ పాప దోషముల నుంచి మిమ్మల్ని క్షమించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, యేసు రక్తం మిమ్మల్ని కడిగినది. మీరు తెల్లని వస్త్రాలు కలిగినటువంటి వారు. ఇక మీదట మళ్ళా గతాన్ని జ్ఞాపకం చేసుకోకండి. ప్రభు నన్ను క్షమించినారు, ప్రభు నన్ను కడిగి ఉన్నారు, యేసు రక్తంతో నేను కడగబడ్డానని దేవుని స్తుతించండి. ఆ బిడ్డల మీద కానీ, ఆ సర్వెంట్ మీద కానీ ఇక మీదట నింద మోపొద్దు. యేసు రక్తము ఇంటిల్లిపాది మీద నేను ప్రకటించాను. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక ఈమెయిల్ ద్వారా కానీ, లేక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకుంటే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ తన రక్తాన్ని చిందించి తన రక్తము చేత మనల్ని పవిత్రపరిచిన ఆ యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.